ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై పీఓడబ్ల్యూ సంధ్య ఫైర్ అయ్యారు. 7వ హామీగా ప్రజాస్వామ్యబద్ధ పాలన చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రశ్నించే వారి గొంతుగా నొక్కుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధయుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దౌర్జన్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. పాలిత రాష్ట్రాల్లో ఒకలా, విపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో మరొకలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ ఆదేశాలు పాటిస్తున్నారన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో శాంతియుతంగా అమెరికన్ కాన్సులేట్ ముందు నిరసన తెలిపిన తనపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే తన కాలికి తీవ్ర గాయమైనా కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించకుండా కర్కశంగా వ్యవహరించారంటున్న పీఓడబ్ల్యూ సంధ్యతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికన్ కాన్సులేట్లు ముట్టడించేందుకు వెళ్ళినటువంటి ఏదైతే వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదంటే పీఓడబ్ల్యూ సంధ్య కూడా వెళ్లడం జరిగింది. అక్కడ పోలీసుల తీరుతో తాను తీవ్రంగా గాయపడ్డటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ముట్టడులు కావచ్చు, లేదంటే ప్రొటెస్టులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా చాలా బలవంతంగా వాళ్ళను అరెస్ట్ చేయటం, లేదంటే లాక్కొని వెళ్లటం, గాయాలయ్యే విధంగా వాళ్ళంతా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. గత ఏడాదిన్నర కాలంగా పూర్తిగా అణిచివేత ధోరణి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో తన కాలికి గాయమైంది. తాను ఏం మాట్లాడతారు, అసలు ఈ పోలీసుల తీరును ఎట్లా ఖండిస్తారు? మనతో మాట్లాడడానికి పీఓడబ్ల్యూ సంధ్య గారు మనతో పాటున్నారు. మేడం నమస్తే. మేడం, ఏం జరిగింది మేడం? ఎందుకు కాలికి గాయాలు కావాల్సి వచ్చింది? మీరు అక్కడికి ఎట్లా వెళ్లారు? ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు? ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ గాజాపై జరుగుతున్న దాడులు, పాలస్తీనా దురాక్రమణ, ఈ అంశం మీద అనేక సందర్భాల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మేము పాల్గొంటూ వస్తున్నాం. ఇటీవల దేశవ్యాప్త పిలుపు వామపక్ష విప్లవ పార్టీలు ఇచ్చాయి. గాజాలో ఇప్పటికే 60,000 మంది పైగా చనిపోయారు. దాన్ని నిరసిస్తూ ఇరాన్ మీద దాడులను కూడా ఖండిస్తూ దేశవ్యాప్తంగా పిలుపిచ్చాయి. జాతీయ పిలుపులో భాగంగా అమెరికన్ కాన్సులేట్ ముందు ప్రజాస్వామిక నిరసన తెలియజేయాలనుకున్నాం. ముట్టడి కూడా కాదు. ఇదేమి మన దేశంలో, మన తెలంగాణలో, హైదరాబాద్లోనే మొదటిసారి జరగలే. ప్రపంచమంతా జరుగుతున్నాయి. అమెరికాలో సైతం ఇటువంటి లక్షలాది మంది ప్రజలు నిరసనలో పాల్గొంటున్నారు. సాక్షాత్తు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుందో, ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తుందో, దాడులు చేస్తుందో దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఇరాన్ మీ వెంట మేమున్నామని ఇవాళ అమెరికాలో ప్రజలు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. అట్లాగే ఇవాళ గాజా మీద దాడి ప్రారంభమై ఇప్పటికి సంవత్సరం అవుతుంది అటు ఇటుగా. ఈ సంవత్సర కాలంలో అనేక అమెరికన్ కార్యాలయాలని, కాన్సులేట్లని ప్రజలు ముట్టడించారు, నిరసనలు వ్యక్తం చేశారు. మొన్న మోడీ G7కి వెళ్తే దారి పొడుగున డెమోక్రటిక్ ప్రొటెస్టులు జరిగినాయి. మీడియాతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ తెలంగాణలో గతంలో కూడా మేము నిరసనలు చేశాం. కానీ రేవంత్ ప్రభుత్వం 7వ గ్యారంటీ నేను ఇస్తున్న 6 గ్యారంటీలకు అదనంగా 7వ గ్యారంటీ ఇస్తున్నా అని అధికారంలోకి వచ్చాడు. ఏంటి ఆ 7వ గ్యారంటీ అంటే ప్రజాస్వామ్యబద్ధ పాలన, భావ ప్రకటన స్వేచ్ఛని మేము పరిగణిస్తాం, గౌరవిస్తాం, పరిగణలోకి తీసుకుంటామన్నారు. కానీ మొన్న మిస్ వరల్డ్ విషయంలో కూడా మేము చూసాం. మిస్ వరల్డ్ 2 నెలల ముందు నుంచి మేము మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ నిర్వహించడం సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వారసత్వం వాటన్నిటికీ భిన్నంగా ఉండేటువంటి ఈ మిస్ వరల్డ్ని ప్రజల మీద రుద్దడం విరమించుకోవాలన్నాం. మిస్ వరల్డ్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం అన్యాయం, అది అనవసరం అని మేము చెప్పాం. అది తెలంగాణ మహిళలు కోరుకున్నది కాదు, తెలంగాణ మహిళలకు ఉపయోగపడేది కాదు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉపయోగపడేది కాదు. ఉన్న డబ్బులు ఖర్చు అవడం తప్ప పరువు పోతుంది. అసలు ఆ కల్చరే కరెక్ట్ కాదు అన్నాం. భారతీయ సంస్కృతికి భిన్నంగా జరిగేటువంటి దీన్ని గత సంవత్సరం ముంబైలో జరపడం సిగ్గుచేటు. ఈ సంవత్సరం మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం నేనున్నా అని జరపడం చాలా దారుణం. దీని వెనక ఉండేటువంటి మార్కెట్ రాజకీయాలను అర్థం చేసుకోవాలి. ఇవాళ యుద్ధాలకి ఆపరేషన్ కగారైనా, ఆపరేషన్ సింధూర్ అయినా, లేకపోతే ఇవాళ జరుగుతున్న యుద్ధాలైన మార్కెట్ల కోసమే. ఆధిపత్యంలో భాగంగా మార్కెట్ల మీద లేదా ఆయుధాలు అమ్ముకోవడం కోసం, మార్కెట్ల విస్తరణ కోసం చేస్తున్నారు. ఈ మిస్ వరల్డ్ కూడా మార్కెట్ల విస్తరణ కోసమే, కాస్మెటిక్స్ అమ్ముకోవడం కోసమే. తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ ఒరిగేది ఏమీ లేదని మేము స్పష్టంగా మాట్లాడాం. అదే జరిగింది. చాలా విచిత్రంగా రేవంత్ సర్కారు మోడీ ఆదేశాలను పాటిస్తున్నారు. అందులో భాగమే ఇక్కడ మిస్ వరల్డ్ జరిపారు. మీరు ప్రారంభించారు మే 10న ఆర్భాటంగా గచ్చిబౌలిలో మీరు చేసుకున్నారు. అక్కడ మిస్ వరల్డ్ వాళ్ళు లోపల జరుపుతుంటే బయట మేము నిరసన వ్యక్తం చేస్తే నేరమా? పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలతో వచ్చింది ఈ రాష్ట్రం. బహుశా
రేవంత్ రెడ్డికి పట్టి ఉండదు, తెలిసి ఉండదు. రేవంత్ రెడ్డి సమైక్యవాదిగా ఉన్నాడు, సీమాంధ్ర పాలకులకు తొత్తుగా ఉన్నాడు. ఆ రోజు సమైక్యవాదం వినిపిస్తూ సెటిల్మెంట్లు చేసుకుంటూ కూర్చున్నాడు. మొత్తం సబ్బన్న వర్ణాలు వర్గాలు యావత్ తెలంగాణ ప్రజానీకం ఉవ్వెత్తున పోరాడి సాధించుకున్న తెలంగాణ. శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎందుకు పోలీసులు ఎట్లా వ్యవహరించారని మీరు భావిస్తున్నారు? ఈ రోజు గొంతు విప్పిన వాళ్ళందరి మీద పడుతున్నారు. మేము అడుగుతున్నాం, తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న స్వేచ్ఛ వాళ్ళు ఎందుకు లేదు? తెలంగాణ పోరాటం సాగించిన కాలంలో ఉన్న స్వేచ్ఛ ఈ రోజు ఎందుకు లేదు? తాజా మీద యుద్ధం ప్రారంభమయ్యాక 100 రోజుల సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్ల మీద కూర్చుని ప్రొటెస్ట్ చేశారు. రాహుల్ చేస్తే కరెక్ట్ అవుతుంది, మేము చేస్తే తప్పు అవుతుందా? వాళ్ళ రాహుల్ స్పష్టంగా, రాహులే కాదు, ఇందిరమ్మ నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు కూడా పాలస్తీనాకి మద్దతుగా మనం ఉన్నాం. మనం ఎప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా లేం. ఒక మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్కి మద్దతుగా ఉంది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి డైరెక్ట్గా మోడీ ఆదేశాలను అనుసరిస్తున్నాడా, రాహుల్ గాంధీ నిర్ణయాల్ని గౌరవిస్తున్నాడని మేము అడుగుతున్నాం. నిజంగా నిజాయితీగా ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని వీళ్ళు కోరినట్లయితే అసలు చిన్న నిరసన ప్రదర్శన ఎందుకు అలౌ చేయరు? ఒక్కటే సూటిగా రేవంత్ సర్కార్ మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ నిరసన వ్యక్తం చేయబోయినా ఇదే జరుగుతోంది. అంటే మీరు ప్రతిపక్షంగా ఉన్న చోట ఈ నిరసనలు చేయాలి, గాజాకి సపోర్ట్ చేయాలి, ఇజ్రాయెల్ని వ్యతిరేకించాలి. కానీ మీరు అధికారంలో ఉన్న చోట మీరు మోడీ గొంతుతో కలుస్తారా? ఏంటి మీ వైఖరి? మీరు చెప్పండి ప్రజలకి. ఇక్కడ శాంతిని కోరుకోవడం కూడా నేరం అవుతుంది. మీరు చూడండి, ట్రోలింగ్ కూడా దెబ్బతిని నేను విక్టిమ్గా ఉన్నా సరే ట్రోలింగ్ అంతా పచ్చి బూతులు. దేశద్రోహం అంటారు, అన్ని దేశద్రోహాలే. ఆపరేషన్ కగారు నిలిపివేయమన్నా దేశద్రోహులు మేము. ఆపరేషన్ ఇవాళ టెర్రరిస్టులు చొరబడి భద్రతా వైఫల్యం మీదైతే మీ లోపాన్ని, మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ, మీ వైఫల్యాన్ని మీరు సిగ్గు లేకుండా సమర్థించుకుంటూ ఇవాళ యుద్ధం అన్నారు. ట్రంప్ ఏమన్నా భారతదేశ అధ్యక్షుడా, లేకపోతే భారతదేశానికి ప్రధాన? ఎవరు? ట్రంప్ ఆపమంటే ఆపుతారు. దేశభక్తి హుష్కాకి, దేశ భద్రతా హుష్కాకి ఆ యుద్ధం తప్పనిసరి అన్నారు. యుద్ధం కాదు, శాంతి కావాలంటే నువ్వు దేశద్రోహి అన్నారు. ఈరోజు అమెరికన్ కాన్సులేట్కి ముందు మేము నిరసన వ్యక్తం చేస్తే యుద్ధం వద్దు, శాంతి కావాలి. గాజాలో స్కూళ్ల మీద వేశారండి. గాజాలో హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న పిల్లల మీద వేశారు. డాక్టర్లను చంపారు. 1000 మంది హెల్త్ సర్వీస్ లో ఉన్న డాక్టర్లు, నర్సులను చంపారు. అట్లాగే ఫ్యూచర్ జనరేషన్ ఉండొద్దు అంటే ఇది ఎంత అన్యాయం అండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కాదా? ఏడాది కాలంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అడిగినటువంటి వాళ్ళని అణిచివేస్తూ, పూర్తిగా కేసులు పెడుతూ, అరెస్టులు చేస్తూ, రిమాండ్లు చేస్తున్నటువంటి, జైల్లోకి పంపిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ తీరును మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాని అమలు చేయడానికి పూనుకున్నాడా అనే ప్రశ్న నిరంతరం తలెత్తుతోంది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ అని చెప్తూ ముందుకు వచ్చినటువంటి ఈ పాలకులు ఎందుకు ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు? నిరసన వ్యక్తం చేయడం నేరంగా చూస్తుంది ప్రభుత్వం. మీ ఆదేశాలను మీ పోలీసులు అమలు చేయటం లేదా? మీ పోలీసులు స్వతంత్ర అధికారాలు తీసుకుంటున్నారా? మీ మెప్పు కోసం ఇట్లా ఉద్యమకారులని నిర్బంధిస్తున్నారా అని అడుగుతున్నాం. ఇంకో విషయం, ఆ రోజు 2 కాళ్ళు 2 మహిళా కానిస్టేబుల్సే పట్టుకున్నారు. ఆ కుడి కాలు పట్టుకున్నాము, ఇట్లా ట్విస్ట్ చేసింది. నన్ను మేడం మీ కాలు జాగ్రత్త అని మాట్లాడిన పోలీస్ అధికారులు మరి నన్ను వదిలేశారా? అక్కడే వదిలేసి మీకేంటి కాలు ఇరిగింది అంటున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారా? బలవంతంగా అట్లనే ఎక్కించి జీప్లో నార్సింగ్ పిఎస్కి తీసుకెళ్లారు. సంధ్యను హాస్పిటల్కి పంపించండి అని పద్మతో సహా అడిగారు. కానీ ఆయన ఏమన్నాడు, నేను మందులు బ్లింకిట్లో పెట్టాను. నేను చెప్తున్నా కదా, నార్సింగి పిఎస్సిఐ హరికృష్ణారెడ్డి మేము మందులు బ్లింకెట్లో పెట్టాం, స్ప్రే పెట్టాము, వస్తుంది 10 నిమిషాల్లో అన్నారు. సాయంత్రం 6 గంటల వరకు బ్లింకెట్లో మందులు రాలా. లోపల లిగమెంట్ టేర్ అయింది, నాకు మజిల్ టేర్ అయింది, బోనేం ఫ్రాక్చర్ కాల, లిగమెంట్ టేర్ కానీ అది వాచి ఉంది, నొప్పి ఉంది, కారు కూడా ఎక్కలేకపోయాను రిటర్న్. మేము ఆ రోజు ఇంటికి వచ్చే వరకు 9 అయింది. నేను ఒకటే అడుగుతున్నా, కనీసం ప్రాథమిక చికిత్స ఎందుకు చేయలేదు? కానీ మేము మీ కస్టడీలో ఉన్నప్పుడు మాకు అన్నం పెట్టడం ఎట్లాంటి బాధ్యత, ప్రాథమిక చికిత్స చేయించడం వాళ్ళ బాధ్యత కాదా? ఇట్లా ఉంటే అంటే మాకే ఇట్లా జరిగితే మీరు మామూలు వాళ్ళ పట్ల ఎట్లుంటారు? ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు. నా కంటలో ఊపిరినంత వరకు ప్రజల కోసం పనిచేస్తా. కానీ ప్రజల కోసం పని చేయడమే నేరమా? నిరసన వ్యక్తం చేయడమే నేరమా? అదే మీ స్టాండా?
ఇది వారు చెప్తున్నారు. తీవ్రంగా గాయపడ్డటువంటి పీఓడబ్ల్యూ సంధ్య ఏదైతే వెళ్లినటువంటి సందర్భంలో నిరసన వ్యక్తం చేసినటువంటి, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళపైన ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ కాళ్ళు విరిచేయటం కావచ్చు, కనీసం మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి. 3 రోజుల తర్వాత తాను హాస్పిటల్కి వెళ్లాలంటే హైదరాబాద్ లో పోలీసుల తీరు ఏ విధంగా ఉందని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా నిరసనలు, ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళపైన ఇలాంటి దాడులు ఉండవు, కానీ కేవలం ప్రజల పక్షాన నిలబడ్డటువంటి తమపైన ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా తాను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ అరవింద్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. ఇక ప్రజాపాలన అని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ప్రభుత్వ సొమ్మును కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ఖర్చు చేసి తమ బుద్ధిని నిరూపించుకుంది. ఈ మేరకు భారత్ సమ్మిట్ కోసం 29.45 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసింది రేవంత్ ప్రభుత్వం. అయితే ఏప్రిల్ 25 నుంచి 26 తేదీల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన భారత్ సమ్మిట్ కోసం ఈ మొత్తాన్ని దుబారా చేసింది. ఆర్టీఐ యాక్టివిస్ట్ కరీం అన్సారీ అడిగిన ప్రశ్నకు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఈ సమాధానం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించింది రేవంత్ సర్కార్. 100కు పైగా విదేశాల నుండి 500 మంది కాంగ్రెస్ సానుభూతి పరులను పిలిచి కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును పక్కదారి పట్టించింది. పైగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ఫోజులు కొట్టింది. సమృద్ధ భారత్ ఫౌండేషన్ ముసుగులో చేసే కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమంగా కలరింగ్ ఇచ్చింది. ఇక 10 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ జీవో విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. రాహుల్ గాంధీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం 29.45 కోట్లు ఖర్చు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 700 కోట్ల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఫార్ములా ఈ కోసం 40 కోట్లు ఖర్చు చేసిన కేటీఆర్ పై అక్రమ కేసు బనాయించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తోందని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ సమావేశం ఏమి తెచ్చిపెట్టిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. రైట్, లివిల్ రెడ్డి చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొద్ది రోజులుగా పూర్తిగా అన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి కోట్లాది రూపాయలను వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భారత్ సమ్మిట్ కోసం రూపాయలు అక్షరాల 29.45 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఇప్పటికే అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ మరొకసారి కూడా ఇవాళ ఏప్రిల్ 25-26 తేదీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్, అది పూర్తిగా అది
ప్రైవేట్ ప్రోగ్రామ్, పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఇవాళ దాదాపు పూర్తి స్థాయిలో కూడా ఇవాళ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీఐ యాక్టివిస్ట్ కరీం అన్సారీ ప్రస్తుతం వెలుగులోకి పూర్తిగా సర్కారీ చేతివాట మీద రావడంతో వాళ్ళంతా కూడా అవాక్కైపోయారు. వాళ్ళ తెలంగాణ ప్రజల సొమ్మంతా కూడా కాంగ్రెస్ కు దోచిపెట్టిందని చెప్పేసి మొదటి నుంచి ఏదైతే చెప్తుందో అది అక్షరాలు నిజమైనట్లు ఇవాళ మరొకసారి రుజువైంది. అంతేకాకుండా ఇవాళ అనేక కార్యక్రమాలు కూడా పూర్తిగా ప్రజలకు సంబంధించిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇప్పుడు ఇవాళ చెప్తుంది. ప్రజా బండారం పూర్తిగా బయటపడడంతో ఇవాళ పూర్తిగా తెలంగాణ సమాజం అంతా కూడా ఎదిరించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంతేకాకుండా ఇవాళ 40 కోట్లు ఖర్చు చేసి ఫార్మల్ రివైజ్ కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందంటూ కూడా తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఫార్మల్ నిర్వహణతో 700 కోట్లు ఆర్థిక వ్యవస్థను బలోపేతమైందంటూ ఉన్న తెలంగాణ వాదులు రాహుల్ గాంధీ సమావేశం రాష్ట్రానికి ఏం తెచ్చిపెట్టింది, ఏం మురగబెట్టిందంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించి రేవంత్ సర్కార్ 100కు పైగా విదేశాల నుండి 500 మంది కాంగ్రెస్ సానుభూతి పనులను పిలిచి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తెలంగాణకు సంబంధించి ఈ ఏదైతే భారత్ సమ్మిట్ ఉందో దీనివల్ల ఏ ఒక్క రూపాయి పోయి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయో చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ దేశ ఏదైతే ఏఐసీసీ అగ్రనేతల నుంచి అగ్రతాంపాలను ఇచ్చిన తప్ప ఎలాంటి ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేయకపోవడం పట్ల ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఇవాళ ఏదైతే దాన్ని పూర్తిగా ఒక కక్షలో బాగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇవాళ ఏదైతే భారత్ సమ్మిట్ పేరుతో చేసిన నిర్వహణకు సంబంధించి మరొకసారి 45 కోట్ల పైసలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం పట్ల ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మండిపడుతుంది. Right, Livil Reddy, thank you for the updates. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల పండగ సందడి ప్రారంభమైంది. ఈ నెల 30న మొదట బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు ప్రారంభం కానున్నాయి. 30న ఎల్లమ్మ తల్లికి ఎదురుకోళ్లతో పండగ ప్రారంభమవుతుంది. జూలై 1న కళ్యాణం, 2న ఊరేగింపు వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక బోనాల పండుగకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానుండటంతో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బోనాల పండుగ ఏర్పాట్లపై మా ప్రతినిధి అరవింద్ మరింత సమాచారం ఇస్తారు. ఇప్పటికే ఆషాఢమాస బోనాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు జరిగినాయి. భక్తులు కూడా ఇప్పటికే తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోనికి భక్తులు కూడా వస్తున్నారు. మనతోని ఆలయానికి సంబంధించిన ఈవో గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, బల్కంపేట ఎల్లమ్మ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఎల్లమ్మ కళ్యాణోత్సవం పురస్కరించుకొని 2 దఫాలుగా వివిధ శాఖల అధికారులతోటి గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన, అలాగే మేయర్ గజ్వేల మేయర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షంలో వివిధ శాఖల అధికారులను పిలిపించి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం అనేది గతంలో చేసిన ఏర్పాట్ల విషయమై గత అనుభవాలను బేరీజు చేసుకుంటూ ఈ సంవత్సరం ఏర్పాటు చేసే విషయంలో వాళ్ళ ద్వారా సమాచారం సేకరిస్తూ ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఏర్పాటు చేయాలని వాళ్ళు సూచించారు. వాళ్ళు సూచించిన మేరకు వాళ్ళు అంగీకరించారు. అదేవిధంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మనకు 30వ తారీఖు నుండి మొదలవుతున్నాయి. 30వ తారీఖు ఎదుర్కోలు సాయంత్రము, సోమవారము, మంగళవారం అమ్మవారి కళ్యాణము, 1వ తారీఖు రథోత్సవం సాయంకాలం. దీని విషయంలో అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయి. దేవస్థానం తరఫున కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వృద్ధులకు, వయోవృద్ధులకు, చిన్నపిల్లలకు, తర్వాత డిజేబుల్ పర్సన్ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా శీఘ్ర దర్శనం ఏర్పాటుకే మేము ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు కూడా బ్యారికేడింగ్, ఇంకా ఉచిత ప్రసాదంకు అర్ధనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మంచినీటి వసతి, మిగతా వివిధ స్పాన్సర్షిప్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మజ్జిగ ఇస్తారు కొంతమంది, మిగతా వాళ్ళ ద్వారా కూడా మేము యథావిధిగా తీసుకుంటాం, వాళ్ళ సేవలు తీసుకుంటాం. ఏదైతే సీసీ కెమెరా పర్యవేక్షణ ఎలా ఉండబోతుంది అంటే, గతంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కొంచెం అడపదడపగా కొన్ని దొంగ వాళ్ళు వచ్చి స్నాచింగ్ జరిగింది. సో ఈసారి అలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా పకడ్బందీగా?
గత సంవత్సరం 63 కెమెరాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి పోలీస్ శాఖ వాళ్ళు 100 కెమెరాలతో కావాలని చెప్పి మాకు ఇండెంట్ ఇచ్చారు. దానికి మేము సన్నద్ధమే మేము ఏర్పాటు చేస్తున్నాం. 100 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి అవాంఛనీయ జరిగినా టైం టు టైం మనకు ఏది జరిగినా వీక్షించే విధంగా మేము టీవీలు కూడా 3 ఏర్పాటు చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? అంటే దీనికి దాతలే ఉన్నారా, లేకపోతే గవర్నమెంట్ ఫండ్ అలొకేట్ చేసేదా? దాతల ద్వారానే కార్యక్రమం జరుగుతుంది. దీని గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన హైదరాబాద్ మన ఐపీఎల్ ముంబై ఇండియన్స్ అధినేత్రి నీతూ అంబానీ మేడం ప్రతి సంవత్సరం ఇక్కడ ఐపీఎల్ మన హైదరాబాద్లో జరిగే ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్కి ముందస్తుగా ఇక్కడ వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని మ్యాచ్ తిలకించడానికి అక్కడ ఆమె వెళ్ళి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరము ఆమెకు బదులుగా వాళ్ళ మా అమ్మగారు వచ్చారు, మాతృమూర్తి గారు వచ్చారు. ఆమెకు దేవస్థానం తరఫున యాజమాన్యం చైర్మన్ గారు మిగతా వివిధ అధికారులు ఏదైనా తోడ్పాటు అందించగలిగిన ధ్యాన అభివృద్ధికి ఏదైనా తోడ్పాటు అందించగలని కోరినారు. దానికి వారు ఇక్కడ నుండి వెళ్ళేసి వాళ్ళ కూతురుతో మాట్లాడి మాకు ₹1,00,00,000 అకౌంట్ ట్రాన్స్ఫర్ దేవస్థానం పేరు మీద అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి పంపించినారు. దాన్ని ప్రత్యేకంగా అన్నదానంకే వాడుకోవాలని చెప్పారు. అదేవిధంగా మేము అదేదైతే ₹1,00,00,000 దాన్ని FD రూపకంగా బాండ్ తీసుకొని దేవస్థాన సంరక్షణ చేస్తూ వచ్చే మన ఇంట్రెస్ట్ తోటి అన్నదానం ఇప్పుడు ఇస్తున్న జనరల్గా జరుగుతుంది. ఇంకా సంఖ్య పెంచేసి ఇంకా మెరుగైన భోజన వసతి ఏర్పాటు చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ప్రధానంగా ట్రాఫిక్ అంశం అయితే ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల చూసుకుంటే ట్రాఫిక్ కీలకంగా ఇబ్బంది పడతారు జనం. దానికి ఏ విధంగా పోలీస్ శాఖ వారితో సహాయం తీసుకొని ఏ విధంగా చేస్తున్నారు? ఈసారి కొద్దిగా ఈ ట్రాఫిక్ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్లు కొద్దిగా పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఒక 100 మీటర్లు అట్లా ఎంట్రీ పాయింట్ని ఎగ్జిట్ పాయింట్ని కొద్దిగా దూరం పెంచడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు కూడా ట్రాఫిక్ వాళ్ళు కూడా డైవర్షన్కి కూడా వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తారు, దాని ప్రకారం నడుచుకుంటాం. ఈసారి గతంలో కంటే ఈసారి అత్యధికంగా జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. సో వారికి అందరికీ ఉచిత భోజనం ఏర్పాట్లు కానీ మిగతా ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా మహిళలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు ఏమని తీసుకుంటారు, ప్రజలకు ఏ విధంగా తెలియజేస్తారు? ఇప్పుడు దేవస్థానం తరఫున మేము కూడా 2వ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం పెడతాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న కాలనీ సంక్షేమ సంఘాల వాళ్ళు కూడా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. భోజనానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మహిళలకు ప్రధానంగా మహిళలకు శౌచాలయం కానీ ఇతరత్ర వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం సూచించారు మనకు కలెక్టర్ మేడం గారు, మిగతా అధికారులు కూడా సూచించారు. దాని విషయంలో మొబైల్ టాయిలెట్స్ అది కూడా ఏర్పాటు చేయడానికి మేము సన్నద్ధం. చివరిగా రాష్ట్ర ప్రజలకు బల్కమ్మ ఎల్లమ్మ దేవస్థానం గురించి మరి ఇక్కడ ఉండే అన్ని పరిసర ప్రాంతాల వరకు ఏం తెలియజేస్తారు? ఇక మనకు ఒకటి నానుడైతున్నది సర్వే జన సుఖినో భవంతని. ఈసారి కూడా అమ్మవారు మనకు అందరిని కూడా చల్లగా కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఏదైతే చూసుకుంటే ఆలయ ఈవో గారితో మాట్లాడామో వారి పూర్తి వివరాలు తెలియజేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సేవా కార్యక్రమం ద్వారా అన్నదానం కూడా జరుగుతుంది. మరియు ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తకుండా ప్రతి ఒక్కటి కూడా పోలీస్ శాఖతో సంబంధించి మరియు వివిధ అధికారులతో సంబంధించి సమీక్షించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇది జరుగుతుందని ఇప్పటికే మనకు ఈవో అధికారి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ బాలుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్. ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీ న్యూస్.